హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్కారం అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు సార్ పర్వాలేదండి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు తిరుగుతూ ఉన్నాం ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీని ఓడించే క్రమంలో ఒక బస్సు యాత్రను చేపట్టాలని అలాగే వడ్డే స్వామినేశ్వర గారు మేము విజయరావు గారు బండ్ల శ్రీనివాస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళి ముఖేష్ కుమార్ మీనా గారిని ముఖ్య ఎన్నికల అధికారిని కలిసి వచ్చాం దాంతోపాటు అనుమతి ఇవ్వడానికి వెంటనే ఈమెయిల్స్లో పంపించాం సరే ఏదేమైనా వ్యక్తిగత హోదా విభజన హామీల కోసం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే కుదిరితే అక్కడ అన్ని చోట్ల మేము తిరుగుతాం ఉత్తర భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఓడించండి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని హక్కుల్ని కాపాడండి అని ప్రచారం చేస్తాం సార్ ఇప్పుడు మీరు ఏపీలో చాలా ప్లేసెస్ తిరుగుతున్నారు అలాగే ఇప్పుడు ఏపీలో ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి జరిగింది సో దీని మీద A1 అని A2 అని చాలా మంది ముద్దాయిల్ని తీసుకొచ్చారు ఇదేంటంటే కొంతమంది ఇదంతా ప్లానెడ్ అని చెప్పేసి అంటున్నారు కొంతమంది ముఖ్యమంత్రికే రక్షణ లేదు అని చెప్పేసి అంటున్నారు మరి ఈ రాళ్ల దాడి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైసీపీ పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేక చోట్ల తిరగడం జరిగిందండి వెస్ట్ గోదావరిలో పెద్దలు గుర్తులు ఎర్రనారాయణస్వామి గారి విగ్రహావిష్కరణ కూడా వెళ్ళడం జరిగింది దాని ముందు వచ్చారు అలాగే పాలకులు మిగతా చోట్ల సమావేశాలు చూసుకొచ్చాం గోదావరి జిల్లాలో కానీ అక్కడ కానీ చూస్తే డెఫినెట్గా ఏదైతే 50% జనం బికాజ్ ఆఫ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆ రాళ్ల దాడి నిజంగా జరిగిందా లేకపోతే చేయించారని నమ్మట్లేదండి అవును ఎందుకంటే అలా అయిపోయింది నిజంగా జరిగి ఉండొచ్చు నేను దాంట్లో మన ఎవరు నిర్ణయించడానికి మీ జర్నలిస్టులే కదా నిర్ణయించేస్తారు కానీ ఒక్కటి చెప్తున్నానండి అది గులకరాయి కొట్టారు ఏది కొట్టారు అనేది రాజకీయ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద తర్వాత కళ్యాణ్ బాబు గారి మీద కూడా ఇష్యూ జరిగింది ఎవరైనా రాళ్ళరాయి కొట్టించుకున్నాడంటే అంత దూరం నుంచి వచ్చితే ఇక్కడ తగిలితే చిట్లిపోతే అది కణత అయితే ఇదే పోతుంది ప్రాణం పోతుంది ఎవరైనా రిస్క్ తీసుకోరు అప్పుడు మళ్ళీ బాబుజీ కొంతమంది చెప్తాను మనం ఉండగా అక్కడ అడుగుతాను మళ్ళీ బాబుజీకి ఉన్నప్పుడు ఇక్కడ కోసారు ఎన్టీఆర్ గారిని లేదా కోడికత్తి కోయించారు ఇదంతా అని మాట్లాడుతూ ఉన్నారు దాంట్లో ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందో లేదా తర్వాత సంగతి అక్కడ జరిగిన గాయాలు బట్టి డెఫినెట్గా ఇది మాత్రం జరిగితే ఒక మానవీయ కోణంతో మనం ఆలోచించాలండి ఇప్పుడు ఏదో పక్కన విసిరాయి వేయటం కాకుండా ఇక్కడ తగిలితే కన్నత దెబ్బతింటే మనిషి బతకడం లేదా కన్ను పోతుంది ఎవరికి అందువల్ల మొట్టమొదటిగా దాన్ని ఖండిద్దాం నిర్ద్వందంగా ఖండించాలి దాన్ని నిష్పక్షపాతంగా ఖండించాలి మిగతా చోట్ల ఎక్కడ ఎవరి మీద జరిగినా కూడా అన్ని చోట్ల ఖండించడం అనేది అవసరం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పార్టీల మీద ఇంకో పని చూసే తెలుగుదేశం పార్టీ మీద రాళ్ళ దాడికి మిగతా ఏదో చేసి దాడులు పాల్పడ్డారు రాళ్ళ దాడి కాకపోయినా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంతకుముందు చెప్పులు దాడి జరిగినప్పుడు ఇక్కడ 3-4 మంత్రులు కలిసి ఏం మాట్లాడారు ఎందుకు వేస్తారు రాళ్ళు మీరు వేయించుకున్నారా లేదంటే రాళ్ళు ఎందుకు వేస్తే ప్రజల కోపం వస్తే వేస్తారన్నారు మళ్ళీ ఇప్పుడు ఈమె పడిందంటే సేమ్ అదే సిగ్నల్ కదా ఎవరి మీద జరిగినా ఖండించి నేర్చుకోండి పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య భావన పెంచుకోండి ఇవాళ ఆడన్న మాటలన్నీ వీళ్ళ వీడియోలు వస్తున్నాయి మంత్రులు పెద్ద పెద్ద నాయకులు అంబటి రాంబాబు గారు ఏమన్నారు పేరు నాని గారు ఏమన్నారు కొడాల నాని గారు ఏమన్నారు మన ఇంకా 3-4 జోగి రమేష్ గారు ఏమన్నారు పెద్దలు వీళ్ళన్నీ ఇంకో చాలా మంది పెద్దలు మాట్లాడుతున్నారు వాళ్ళందరూ ఏమన్నారు రాళ్ళు పడుతున్నాయంటే మీ హీనత వచ్చిందని మరి ఇదే అనుకోవాలా అందువల్ల అలా అనుకోకూడదు ఎవరు జరిగిన నిర్ద్వందంగా దాన్ని ఖండించాలి ఒకవేళ వాళ్ళు ఎలాంటి రాళ్ళదాళ్ళు వెనకాల ఎవరున్నా ఖచ్చితంగా ఖండించాలి ఎందుకంటే భౌతిక దాడులు హేయం వాళ్ళేదో అడ్డం పెట్టుకుని కొంతమంది నాయకుల మీదకి వెళ్ళి లేదా స్వతంత్ర వ్యక్తిత్వం వాళ్ళ మీదకి వెళ్ళి చేద్దాం అనుకునే దిక్కుమాలని నీచమైన వ్యవస్థని ప్రోత్సహించొద్దు చెప్పులు ఇసట్టం ఇవన్నీ ఒక గొప్పగా హీరోయిజంగా భావిస్తున్నారా దాని గురించి చప్పట్లు కొట్టి మనకు నచ్చడాడి మీద చెప్పులు ఇస్తే చప్పట్లు కొట్టుకుని పైకి తీసుకెళ్తాం అదే గొప్పతనం మన నచ్చడాడి మీద బూతులు మాట్లాడితే అదే హీరో వర్షిప్ వ్యవస్థలను గౌరవించండి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించండి మనవాడు ఉన్నాడు కదా ఆ పొజిషన్లో ఇవ్వాలా అని ఖండించి వేరే ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జరిగింది అనుకుంటే ఇదే జరుగుతుంది కేజ్రీవాల్ గారిని హింసలు పెడతా చేశారు విజయం సాధించాడు ఆయన ఎవరైనా సరే అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు గారి మీద వీళ్ళందరి మీద రాజకీయ నాయకులు అది స్వతంత్ర వ్యక్తుల మీద కూడా జరిగిన సంఘటనలు ఇంకా నికృష్టి చేస్తారు అది దయచేసి దాన్ని ఖండిద్దాం సరే ఇప్పుడు రాళ్ళదాడి అనేది చంద్రబాబు నాయుడు గారి మీద జరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద జరిగింది కానీ ఎందుకు ఇప్పుడు ఇంత ఇష్యూ చేస్తున్నారు అంటే వాళ్ళే కావాలని చేయించుకున్నారు అలాగే నిందితులు ఎవరైతే చూపిస్తున్నారో సతీష్ అని లేదంటే దుర్గారావు అని వాళ్ళకి డబ్బులు ఇచ్చి బెదిరించి ఇట్లా మాట్లాడిస్తున్నారు అంటున్నారు అది నిజమేనా నేను దాన్ని న్యాయ విచారణ సంస్థ వాళ్ళు లేదా చాలా టెస్టులు పెట్టి చేయించాలి కానీ నేను ఒకటే చెప్పాను అంత దూరం నుంచి ఇస్తారా ఎంత దూరం ఇస్తారని ఇక్కడ అంత దూరం నుంచి ఇస్తున్నప్పుడు ఇక్కడ మనిషి చనిపోయే పరిస్థితికి ఎవరు తెచ్చుకోరు చేత్తో ఇలా గీయటమో లేదా ఆ చేయి లేపి ఇలా పక్కన గీస్తే వెంటనే పక్కన మెల్ల వచ్చి చిరగా చింపేసి కట్టేయటమో అవి కాదండి డెఫినెట్గా అందువల్ల ఇలాంటి రేపొద్దున ఇంకొకటి జరిగితే మనం ఒకరిని ఖండించకపోతే రేపొద్దున ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినప్పుడు వీళ్ళే మాట్లాడారు గమనించండి ఇప్పుడు ఆయన మీద జరిగినప్పుడు వాళ్ళు అది మాట్లాడుతున్నారు రాజకీయాలు మనం ఏం చేయాలి నిష్పక్షపాతంగా ఉన్న వాళ్ళం ఇలాంటి దుర్మార్గమైన చర్యలు బతుకుదారులు హేయమని నీచమని అంటున్నాను నేను ఎవరు చేసినా ఖచ్చితంగా శిక్షించాలి వెరీ క్లియర్ అండి
సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేని టైంలో కోడికత్తి గారి ఇష్యూని తీసుకోండి, లేదంటే వివేకానంద గారి ఇష్యూని తీసుకోండి, ఈ ఇష్యూకి ఏమన్నారంటే అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళదే బాధ్యత అన్నారు. మరి ఇప్పుడు ఈ రాళ్ళదాడి జరిగింది కదా, ఎవరిది బాధ్యత అంటారు? ఒక్కటి చెప్తానండి, రాయలసీమలో చాలా ఇప్పుడు ఎమ్మెల్యే కింద ఉన్న ఒక ఆయన చెప్పారు, యువనాయకుడిగా ఉండేవాడప్పుడు ఫ్యాక్షన్ దాంట్లో వెళ్ళిపోయాం, పులి ఎక్కేసాం, ఇప్పుడు దిగిపోతే పులి తినేస్తున్నాం అన్నాడు ఆయన. అన్నాడు అవతల వాడు దాడి చేసేవాడు, మిమ్మల్ని హిట్ చేసేవాడు, అతనికి 24 గంటలు ఏదో ఒక నిమిషం ఛాన్సెస్ సరిపోతుంది. 24 గంటలు ఒక్క నిమిషం ఛాన్స్, మాకు 24 గంటలు ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి. ఎంత తేడా ఉందండి. అందువలన నేను అన్నండి, అధికారంలో ఉన్న వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిపక్షాల వాళ్ళు అధికారం మీద వేయడానికి ప్రయత్నిస్తారు, అధికార పక్షమే ప్రతిపక్షాల మీద వేయడానికి ప్రయత్నిస్తే ఈ దౌర్భాగ్యపు రోజుల్లో, అలాగే ఎవరైతే వాళ్ళ మాట మార్చుకుని మళ్ళీ ఇంకోటి మాట మార్చేసి వాళ్ళ నాయకుడిని అమ్మాలి బూతులు తిట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టి మళ్ళీ మాట మార్చేసి ఆ నాయకుడు ఈ నాయకుడిని పొగుడుతూ అవతల నాయకుడిని తిట్టే వాళ్ళకి సీట్లు ఇచ్చి నెత్తి మీద పెట్టుకుని తలంబరాలు పోసి వాళ్ళ పాలు పోసి పాలు తాగే జనాలు ఉన్న రోజుల్లో, గొర్రెలు ఉన్న రోజుల్లో ఇంకేం చెప్పగలుగుతాం. అందువల్ల నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఎన్నిసార్లు చెప్పిన ఇది తప్పనిసరి ఖండిద్దాం. కానీ ఎన్నికల అడ్వాంటేజ్ అంటా ఉన్నారు మీరు, దాంట్లో సింపతి వర్కౌట్ చేస్తుంది. ఎంత పర్సంటేజ్ అనేది డిఫరెంట్ అండి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అయినా దిక్కుమాలిన నేను అనలేదండి, చాలా మంది అన్నారు నోటోరియస్ వాడు క్రిమినల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయన ఇప్పుడు జగన్ గారు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనుకోవడానికి దేని వేరే సంగతి. ఖచ్చితంగా ఆయన వ్యవహారం చూసుకుంటే ఆయన ప్రవేశపెట్టిన దిక్కుమాల సంస్కృతి అంటాను. ఇంతకుముందు 34 సంవత్సరాల క్రితం కూడా ప్రవేశపెట్టారు తెలుగునాట. అందువల్ల సింపతి అనేది వర్కౌట్ అవుతుందండి. ఎంతవరకు అనేది ఆలోచించాలి. కానీ దాని నెగిటివిటీ కూడా అంతే ఉంది, ఎక్కువ మంది జనం నమ్మే పరిస్థితి కూడా లేదు, నిజంగా జరిగిన నమ్మే పరిస్థితి లేదు. రాజకీయాలను వీళ్ళే అలా తయారు చేసుకున్నారు, ఈ రాకినాలే. అందువల్ల ఎంతో కొంత సింపతి అనేది అడ్వాంటేజ్ ఉంటుందంటారు. మరి ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ పొత్తు గెలుస్తుందా లేదు అంటే ఇది రాళ్ళదాడి మీద మరి గెలిచే పరిస్థితులు ఏమి ఉండవండి. ఎలా ఉంటాయండి? ఓన్లీ ఇవాళ వచ్చే వ్యవస్థలో నేను ఒకటే చూశాను, గత 30-40 సంవత్సరాలు 40 సంవత్సరాల వ్యవస్థలో చూసుకుంటే 50 సంవత్సరాల్లో మొదటిది 1984లో ఇందిరాగాంధీ గారి మరణం ఏదైతే జరిగిందో చారిత్రాత్మకంగా ఆ రోజు జరిగిన ఎన్నికల్లో ప్రజలు భావోద్వేగంతో అసలు వాజ్పేయి గారు షెడ్డు గెలిపారు, అందరూ కూడా బీజేపీ 2 సీట్లు పరిమితమైంది. అంది ఒకటేమో ఎన్టీ రామారావు గారి భిక్ష లాంటి అక్కడ పెట్టి ఒక బీజేపీ లేని అప్పుడే కొత్తగా 80లో పుట్టిన పార్టీ అది, ఒక సీట్ ఇస్తే ఇక్కడ ఇంకోటి గుజరాత్లో నెగ్గింది 2 సీట్లతో. 436 సీట్లు ఎన్నో కాంగ్రెస్ పార్టీ నెగ్గిన సందర్భాలు అసలు అనూహ్యమైన ఇంకెక్కడా లేవు. ఆ తర్వాత రెండోది చాలా చూడండి, ఎన్నికలు 1991లో జరుగుతున్న సందర్భంలో సగం ఎన్నికలైనవి. రాజీవ్ గాంధీ గారుని దుర్మార్గంతో వాళ్ళు హత్య చేశారు. ఆ ముందు జరిగిన ఎన్నికల్లో 160% ప్రతిపక్షాలకు వస్తే తర్వాత జరిగిన ఎన్నికల్లో బయలుదాచి 60-70% కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇది చూశారు. అందువల్లే మన 91 పివి నరసింహ గారి ప్రభుత్వం రావటం, ఏదైనా చేసి 96 జరిగింది. అంతటి విపరీతమైనది వస్తే తప్ప ఒక 0.5% 0.25% మారుతుంది, కానీ మిగతాది మారటానికి ఆస్కారం తక్కువ. చూడాలి. మరి ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.